మనం ఇవాళ అయితే హోండా యాక్సెంట్ వెహికల్ అయితే జనరల్ సర్వీస్ అయితే చేస్తున్నాం, పెట్రోల్ వెహికల్. నేనైతే మొన్న ఒక వీడియోలో చూశాను రెడ్డి గ్యారేజ్లో. దాంట్లో వాళ్ళైతే ఏమని చెప్పారంటే మనకి 1 డే పడుతుంది సర్వీస్ చేయడానికి వెహికల్ అని చెప్పేసి అన్నారు. నాకు 1 డే బట్టే సర్వీస్ ఏంటనేది మీకు వీడియోలో చెప్తాను. నాకైతే 1.5 అవర్లో మొత్తం అయితే సర్వీస్ అనేది పూర్తిగా అయిపోయింది. మనం దీనికి ఏమేమి చేంజ్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్, బ్రేక్ ప్యాడ్స్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, హెడ్ లైట్ చెకప్, మొత్తం మన వెహికల్కి ఏమైతే చెకప్ చేస్తామో అన్నీ చేసాము. అలాగే మన బ్యాక్ వీల్స్ కూడా డ్రమ్ములు అనేది ఓపెన్ చేసేసి లైనింగ్లు అనేది క్లీన్ చేసాము. చూస్తున్నారా, నాకైతే ఈ వర్క్ అంతా కలిపి 1.5 అవర్ పట్టింది. దీనికి మన రెడ్డి గ్యారేజ్లో అయితే 1 డేస్ పడుతుంది అన్నారు. 1 డే వర్క్ అనేది అంత అయితే ఏముండదు. మనం ఆయిల్ సర్వీస్ చేయడానికి మినిమం 45 మినిట్స్ కంపెనీ నామ్స్ ప్రకారంగా. మనం బయట వర్క్షాప్ కాబట్టి మనం 2 అవర్స్ చేసుకున్నా కానీ మనకు 2 అవర్స్లో వర్క్ అనేది అయిపోద్ది. అలాగే నువ్వు వాషింగ్ ఉంది ఇంకో 1 అవర్. నువ్వు ఫుల్ డే ఎందుకని చెప్పేసి నేను క్వశ్చన్ చేశాను. ఎందుకంటే ఫుల్ డే వల్ల టైం వేస్ట్ తప్ప ఏముండదు. ఎందుకంటే నీకు వెహికల్స్ ఉన్నాయి సరే, మాకు టైం పడుతుంది అంటే కనుక అదొకటి వేరేగా ఉంటుంది. లేదంటే కనుక ఒక ఓన్లీ సర్వీస్ కోసం 1 డే అనేది ఇది నాట్ పాసిబుల్. మన ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు ఫుల్ వీడియో నెక్స్ట్ ఇంకా ఏదన్నా మంచి మంచి సబ్జెక్టు మీకు ఇస్తాను.